గులాబీ ఏక్నాథ్ షిండే అట. గులాబీ ఏక్నాథ్ షిండే హరీష్ హృదయంలో కమలం పువ్వు. సీక్రెట్గా ఆపరేషన్ షురూ చేసిన బీజేపీ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్. కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత, మరో దాంట్లో కేటీఆర్ను కార్నర్ చేసే స్కెచ్లో కమలం పార్టీ. బీజేపీ గొడుగు కిందకు హరీష్, టీఆర్ఎస్. మరి లేకపోతే ఇప్పుడు హరీష్ రావుకి ఫ్యూచర్ ఎక్కడిది? ఇప్పుడు అదే పార్టీలో ఉండి మామని మోస్తే ఇప్పుడు కేటీఆర్ని మోసినట్టే. సో ఇప్పుడు ఆయన ఎంతో కొంత కష్టపడే కొద్దిగా ఏదన్నా ఒకటేనంటే హరీష్ పేరు వచ్చే క్రమం ఉన్నది కాబట్టి ఆలోచిస్తున్నాడు. గులాబీ పార్టీలో తిరుగుబాటు మొదలైందా? ఇన్నాళ్ళు అన్నింటా కేసీఆర్ కాకకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన నమ్మిన బంటే నయా పాత్రకు ఆజ్యం పోస్తున్నారా? గులాబీ ఏక్నాథ్ షిండేగా నిలిచేలా పక్కాగా పావులు కదుపుతున్నారా అంటే పరిస్థితి చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఇంతకీ ఆ గులాబీ ఏక్నాథ్ షిండే మరెవరో కాదండోయ్, ట్రబుల్ షూటర్ అంటూ చెప్పుకునే హరీష్ రావు. నిజానికి గత కొంతకాలంగా హరీష్ రావు హృదయమంతా కమలం పువ్వుతో నిండిపోయిందని చెప్పాలి. పేరుకు గులాబీ తోటలోనే ఉన్నప్పటికీ ఎప్పుడెప్పుడు కమలం పువ్వును అందుకుందామా అన్న వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాడనే ప్రచారం హరీష్ రావు పైన ఉన్నది. ఎట్లాగూ తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలగానే కనిపిస్తోంది. ఆ ఆలోచన ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించట్లేదు. దీనికి తోడు కేసీఆర్ కాక తర్వాతి స్థానాన్ని కేటీఆర్, కవిత లాక్కునే ప్రయత్నంలోనే ఉన్నారు. వాస్తవంగా చూస్తే కేసీఆర్ సైతం పార్టీ పగ్గాలను కొడుకు కేటీఆర్కో, కూతురు కవితకో కట్టబెట్టడం ఖాయం. మరీ ఇన్నాళ్ళు కేసీఆర్ భుజానికి భుజం కలిపిన హరీష్ రావు మంత్రిగా ఉండిపోవాల్సిందేనా? తనకంటూ రాజు అయ్యే యోగ్యమే లేదా అన్న ప్రశ్నలు లేకపోలేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ రూపంలో హరీష్ రావుకు ఓ చక్కటి అవకాశం దక్కనున్నదనే చెప్పాలి. కేసీఆర్కు షాక్ ఇచ్చి కమలం పువ్వును అక్కున చేర్చుకునే ప్రయత్నాల్లో హరీష్ బిజీ అయ్యారనే సమాచారం లేకపోలేదు. సో నేను అనుకోవడము, హరీష్ రావు మామ ఉన్నన్ని రోజులు బయటకు వస్తాడా? మామ పోయిన తర్వాత, మామ కాలం అయిపోయిన తర్వాత, మామ ఇక నేను రాజకీయాలకు దూరంగా ఇక నా వల్ల కాదని అనుకున్న తర్వాత ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చేమో, కానీ మామ ఉన్నన్ని రోజులు హరీష్ రావు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మరి ఇప్పుడు ఆయన తనకు తానుగా నేను ఒకవేళ ఈ పార్టీలో ఉంటే ఖతం అయిపోతా, నా ఏజ్ కూడా పెరిగిపోయింది, ఇంకొక 10 సంవత్సరాలు అయితే ఇంకా రాజకీయ జీవితమే ఉండదు అని అనుకుని ఏమైనా అడుగు ముందుకేసే అవకాశం ఉందా? చూడాలి. కానీ హరీష్ రావు ఆయనేమి శుద్ధపూస కాదు, ఆయనేం పెద్ద ఇది కాదు. అర్థమైందా? ఆయనలో కులతత్వము, కులహంకారము అతి ఎక్కువగా ఉన్న ఆ ఫ్యామిలీలో హరీష్ రావు ఒకడు, డౌట్ లేదు అందులో. ఆయన ఏదో బాగా హార్డ్ వర్క్, ఇదంతా ఒక పెద్ద డ్రామా, ఇది ఒక పెద్ద డ్రామా.